ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం మహిళల, పిల్లల, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కార్యాలయంలోని దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ పి లక్ష్మీరాజ్యం, బుర్రా కొమరయ్య, వి దివ్యాంగునికి మాన్యువల్ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు మాన్యువల్ ట్రైసైకిల్ అవసరం ఉన్నట్లయితే వారి సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొచ్చి వారికి మాన్యువల్ ట్రైసైకిల్ ఇవ్వబడుతుందని పి లక్ష్మీరాజ్యం తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ అరుణ్ భాస్కర్, జూనియర్ అసిస్టెంట్ శోభన పాల్గొన్నారు. నడపస్తుందా? ఏం పేరు? ఎవరు? ఏం పని చేస్తున్నావు? మరి చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? చదువుకున్నావా? సార్ కొంచెం నడుపు ముద్దరు. తర్వాత గాలి కొట్టియండి, ఎందుకంటే చాలా ఒక నిమిషం. దివ్యాంగులందరికీ మనవి చేయనది ఏమనగా మన దగ్గర మాన్యువల్ ట్రైసైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా అవసరం ఉన్నట్లయితే వారి యొక్క ఆధార్ కార్డు మరియు సదరం కార్డు తీసుకొని రాగలరు. ఒకవేళ సదరం కార్డు లేకపోయినా వారికి శారీరక వైకల్యం ఉన్నట్లయితే వారికి కూడా, అలాగే వయోవృద్ధులకి కూడా శారీరక వైకల్యం ఉన్నట్లయితే వారికి కూడా మన దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ ట్రైసైకిల్, అంటే ఇట్లా చేతులతో తిప్పేటువంటి సైకిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.